కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని మన మధ్యలో ఉన్న టీచర్ గారు చదివినిపిస్తారు. క్రీస్తు కుమారుడై యుండుడి, ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణని ఉత్సాహమును తుదముట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలనే తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, చదివిన వాక్య భాగాన్ని మనం పరిశీలించినప్పుడు ధైర్యమును నిరీక్షణ ఉత్సాహము తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఇప్పుడు ఆయన ఇల్లు ఎవరిది? ఆయన ఇల్లు ఎవరు? దేవుని ఇల్లు ఎవరు? మీకు అర్థం కాలేదైతే మరొక్కసారి చదువుదాం మాటను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణను ఉత్సాహమును తుదమట్టుకుగా స్థిరముగా చేపట్టిన ఎడల మనమే. ఇప్పుడు ఆయన ఇల్లు ఎవరు? ఆయన ఇల్లు ఎవరు? మనమే. మరి దేవుని ఇల్లుగా ఉన్న మనము మన ఇల్లు ఎలా ఉంచుకోవాలి? ఇది ఈరోజు మీకు తెలియపరచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మీ ఇల్లు ఎలా ఉంచాలి? చూడండి, ఉదయం లేవగానే మహిళలందరూ కూడా చీపురు పట్టుకుని మొత్తం ఇల్లంతా శుభ్రంగా తుడుస్తారా తొడవరా? తుడుస్తారా తొడవరా? ఎందుకు తొడవాలి? ఎందుకు ఇల్లును తొడవాలి? ఇల్లు ఎలాగున్నది? ఇప్పుడు ఇల్లు ఎలా ఉన్నది? అశుభ్రముగా ఉన్నది. కాబట్టి మీరేమి చేస్తున్నారు? ఉదయం లేవగానే ఇల్లుని శుభ్రముగా తుడుస్తున్నారు. మరి దేవుని ఇల్లుగా ఉన్న నీవు ఎలా ఉండాలి? గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని మనము ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు మనకి వారానికి 7 రోజులు ఉన్నాయి. 7 రోజులేనండి వారానికి. 7 రోజులు దేవుని ఇల్లుగా ఉన్న నీవు శుభ్రముగా ఉండాలి అని వాక్యం చెబుతూ ఉన్నది. ఏమి శుభ్రత కావాలి? దేవుని ఇల్లైన నీకు ఏమి శుభ్రత ఉండాలి? అసలు నీ ఇంటిలో ఏమి ఉండకూడదు. నీ ఇంటిలో 7 విషయాలు ఉండకూడదు అని వాక్యము తెలియపరుస్తూ ఉన్నది ప్రియులారా. మొట్టమొదటిది మనం పరిశీలన చేద్దాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనం. మైక్లో చదవాలి, ఎవరు చదివిన. ప్రసంగి గ్రంథము సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతులు బద్ధకము చేత ఇల్లు కురియును. గమనించారా వాక్యాన్ని? ఒకసారి ఆలోచన చేయండి. ఎవరైతే వారి ఇంటిలో సోమరిపోతులుగా ఉంటారో వారి యొక్క ఇంటి పైకప్పు దిగబడిపోతాది. అంటే దాని అర్థం ఏమిటి? అంటే ఆ ఇంటి యజమాని దిగజారిపోతాడు అని అర్థం. ఎందుచేత? నీ ఇంటిలో ఏమున్నది? సోమరితనం ఉన్నది. కాబట్టి దేవుని ఇల్లుగా ఉన్నటువంటి నీళ్ళు నీ ఇంటిలో సోమరితనము ఉండకూడదు. మొట్టమొదటిది ఏముండకూడదు? ఇంటిలో సోమరితనం ఉండకూడదు. ఇది మొదటిది. రెండవది చూద్దాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనములో రెండవది కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి, మీ ఇంటిలో
ఏముండకూడదో బుద్ధిగల దాసుడు ఆ సిగ్గు తెచ్చు కుమారుని మీద ఆ ఏలుబడి చేయును. అన్నదమ్ములతో పాటు ఆ వాడి పిత్రజత్తము పంచుకొనును. 17వ అధ్యాయం 1వ వచనం. రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండిన నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి రొట్టె ముక్క తినుట మేలు. ఇప్పుడు నీ ఇంట్లో ఏముండకూడదట? కలహం ఉండకూడదు. భార్యకి భర్తకి మధ్య కలహము, తోటి కోడలకు మధ్య కలహము, అత్త కోడలకు మధ్య కలహము, అన్నదమ్ముల మధ్య కలహము. ఆ ఇల్లు ఎలా వర్ధిల్లుతున్నది? ఇది దేవుని ఇల్లు. మనం ఎవరమని మూలవాక్యం చెప్పింది? దేవుని ఇల్లు. కాబట్టి నీ ఇంటిలో ఏముండకూడదు? ఇప్పుడు కలహం ఉండకూడదు. ఒకవేళ ఆవేశములో అనాలోచితముగా నీవు నీ బంధువులతో స్నేహితులతో కలహము పెట్టుకున్నప్పటికీ అది సాయంత్రానికి మర్చిపోవాలట. కాబట్టి నీ ఇంటిలో ఏముండకూడదండి? రెండవది కలహం ఉండకూడదు. ఎవరితో కూడా కలహం పెట్టుకోకూడదు. కలహం అంటే ఏంటి? గొడవలు. నేనే చెయ్యాలా ఇంటి పనులన్నీ? నువ్వు చెయ్యవా? చిన్నకోళ్ళు ఏం చేద్ది? చిన్నకోళ్ళకు బాధ్యత లేదా? ఇదో కలహం. భార్య అనారోగ్యంతో త్వరగా లేవలేదనుకోండి, ఉదయం పూట, మీ ఆవిడి లేవదా? ఇంటి పనులు చేయదా? అత్తకి కోడలకి మధ్య కలహం. ఇలా రకరకాల కలహాలతో ఇల్లు ఏమైపోతున్నదట? ఇబ్బంది పడుతూ ఉన్నది. కాబట్టి మీ ఇంట్లో ఏముండకూడదండి? కలహం ఉండకూడదు. అదే 17వ అధ్యాయం 13వ వచనాన్ని చదవండి. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. కలహారంభము చాలమ్మ. అంటే ఇప్పుడు ఏమిటి? ఒకవేళ నీ ఇంటిలో కీడు అనేది ఉంటే అది నిన్ను వెంటాడుతూనే ఉంటది. కాబట్టి నీ ఇంటిలో ఏముండకూడదండి? కీడు ఉండకూడదు. మూడవది చూద్దాం. మీకా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో చదివినప్పుడు మీ ఇంటిలో ఎలాంటి అన్యాయం ఉండకూడదట. ఎలాంటి అన్యాయం ఉండకూడదు. కానీ అన్యాయం చేత ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడానికి అనేకమైన ఇళ్ళు ప్రయత్నిస్తూ ఉంటాయి. వారు భూములను ఆశించి పట్టుకొందురు. ఇంట్లో నాశించి ఆక్రమించుకొందురు. ఒక మనిషిని వాని కుటుంబము ఇంటి వానిని వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు. అంటే ఇప్పుడు ఏముంది? ఇంట్లో అన్యాయం అన్నది. పొలాలు ఆక్రమించుకోవాలి, స్థలాలు ఆక్రమించుకోవాలి, ఇల్లు ఆక్రమించుకోవాలి. ఎదురింటి వాడు పోతే మాకు ఉపయోగపడుతుంది. ఇలాంటి అన్యాయపు ఆలోచన క్రియలను బట్టి మన ఇంటి మీదకి మనము శాపాన్ని తెచ్చుకుంటున్నాం. కాబట్టి 4వది ఏమిటంటే నీ ఇంటిలో అన్యాయము ఉండకూడదు. 5వది కూడా మనము చూసినప్పుడు 1 సమూయేలు గ్రంథంలో 19వ అధ్యాయంలో 9-10 వచనాల్లో మనం గమనించినప్పుడు అక్కడ నీ ఇంటిలో అసూయలు ఉండకూడదు అని చెప్తూ ఉన్నది. ఇక్కడ సౌలు ఇంటిలో అసూయ ఉన్నది. దావీదు పైన అసూయ పెంచుకున్నాడు. కాబట్టి ఆ అసూయ చేత ఏమని ఉన్నదంటే ఆ అసూయ చేత సౌలు మీదకి శాపం వచ్చినది. ఇది 5వది. 6వది కూడా మనం గమనించినప్పుడు యెషయా గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనాన్ని చదివినప్పుడు నీ ఇంటిలో స్వార్థం ఉండకూడదు. నీ ఇంటిలో స్వార్థం అనేది ఉండకూడదు. ఈ స్వార్థము ఉండటం వలన ఏమవుతుందంటే ఆ పొలాలు, ఆ ఇళ్ళు, ఆ స్థలాలు ఇవన్నీ కలుపుకోవాలనే స్వార్థం, నేనే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి అనేటువంటి స్వార్థంతో తప్పులు చేస్తూ ఉంటారు. కాబట్టి నీ ఇంటిలో ఏముండకూడదంటే యెషయా గ్రంథంలో 5వ అధ్యాయం 8వ వచనంలో అసూయ ఉండకూడదు అని చెప్పబడుతూ ఉన్నది. ప్రియులారా, చూడండి, నేను మాత్రమే ఉండాలి. ఈ దేశంలో ఎవరు ఉండకూడదు. అంటే గ్రామాన్ని అనుకోండి, ఈ గ్రామంలో మేమే బాగుండాలి, మేమే అభివృద్ధి చెందాలి, మేమే సంపాదించుకోవాలి, మిగతా వాళ్ళందరూ
పాడైపోవాలి అని కోరుకునే స్వార్థము మంచిది కాదు. అది నీ ఇంటిలో ఉండకూడదు. అలాగుంటే వారికి ఏమవుద్దంట? శ్రమలు వస్తాయని రాయబడింది అక్కడ. దాని చివరిలో ఏమి చెప్తుందంటే, అలాగూ స్వార్థముతో పనిచేసే వారికి శ్రమలు వస్తాయని రాయబడింది. ఇది 6వది. 7వది కూడా మనము చూసినప్పుడు, నీ ఇంటిలో పగ ఉండకూడదు. ఎస్తేరు గ్రంథంలో 7వ అధ్యాయంలో 9-10 వచనాల్లో చెప్పబడుతున్నది, నీ ఇంటిలో ఎలాంటి పగ ఉండకూడదు. ఎందుకో తెలుసా? అక్కడ ఈ యొక్క చదవండి. హామాను మొద్దుగా సిద్ధపరిచిన ఉరి కొయ్య మీద వారు తననే ఉరి తీసిరి. చూసారా? ఆ యొక్క ఉరి కొయ్య ఎక్కడున్నదట? హామాను ఇంటిలో ఉన్నది. దేనికోసం ఆయన ఆ యొక్క మరి ఉరిని చేశాడు అని అంటే, ఎస్తేరు యొక్క తండ్రి, దత్తత తండ్రిని ఉరి తీయించేది రాజుగారికి చెప్పి, ఏదో వంకతో ఆ యొక్క ఎస్తేరు యొక్క పెంపుడు తండ్రిని ఉరి తీయాలని చెప్పి చాలా ప్రయత్నాలు, కుట్రలు పన్నాడు హామాను. ఎందుకు అనంటే, ఆ రాజు దగ్గర ప్రధానిగా ఉన్నటువంటి ఆయనను హామాను ఏం చేస్తున్నాడంట? వంగి వంగి నమస్కారాలు చేయట్లేదట. అది పగబెట్టుకున్నాడు ఆయన. ఈ పగబెట్టుకుని ఏమైనా ఈ ఎస్తేరు యొక్క తండ్రిని ఉరి తీయించేసాలని ఉరి కొయ్యను తయారు చేశాడు. అది ఎక్కడుందో తెలుసా? హామాను ఇంట్లో ఉంది. చివరికి హామాను తయారు చేసిన ఉరి కొయ్యకే హామానును ఆయన ఇంటిలోనే ఉరి చేశారు. కాబట్టి ఎవరింటిలోనైనా పగ ఉండకూడదు. పగ పెంచుకున్నాడు. చివరికి ఏమయ్యాడు? ఆ పగకి అతనే పతనమైపోయాడు. ప్రియులరా, ఆలోచన చేయండి. అంటే ఇప్పుడు దేవుని ఇల్లుగా ఉన్నటువంటి మన ఇంటిలో మొట్టమొదటిది సోమరతనం ఉండకూడదు, కలహం ఉండకూడదు, కీడు ఉండకూడదు, అన్యాయం ఉండకూడదు, అసూయ ఉండకూడదు, పగ ఉండకూడదు. ఈ 7 కూడా మీ ఇంటిలో ఉండకూడదు. ఇవి మీ ఇంటిలో ఉండకూడదు. మీ ఇంటిలో ఇవి ఉండకూడదు. అసూయ, పగ, ద్వేషం, కక్ష, ఇవన్నీ కూడా మన ఇంటిలో ఉండకూడదు. మరి ఇవన్నీ పెట్టుకుంటే, ఇవన్నీ మన మనసులోను మన ఇంటిలోను పెట్టుకుంటే అలాంటి ఏమైపోతుందో మార్కు సువార్త 3వ అధ్యాయం 25వ వచనంలో చెప్పబడుతూ ఉన్నది. ఏమవుతుంది అలాంటి ఇల్లు? హామానుకు ఉరేయటానికి కారణం ఎవరు? ఆయనే. ఎవరైతే అసూయ కలిగి ఉంటారో వారి ఇంటిలో శ్రమ అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఎవరైతే కీడు తలపెడతారో వారి ఇంటిలో కీడే దాపురిస్తుంది. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా ఏర్పడిన ఎడల ఆ ఇల్లు నిలువనేరదు. ఎందుకు కోట్లు పెట్టి కట్టుకున్నప్పటికీ కూడా, లక్షలతో డెకరేషన్ చేసినప్పటికీ కూడా ఇల్లు ఏమైపోద్ది? ఇవి ఉంటే ఏమిటి? సోమరితనం, కలహము, కీడు, అన్యాయము, అసూయ, చెప్పండి, అసూయ, పగ, స్వార్థం, ఈ 7 ఉండకూడదు. ఉంటే ఇల్లు ఏమైపోద్దట? కూలిపోతుంది. ఏమవుద్ది? ఇది దేవుని ఇల్లు అండి. ఇది మనమే దేవుని ఇల్లు. దేవుని ఇల్లుగా ఉన్నటువంటి ఇంటిలో ఇవేమి ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది? నిలువనేరదు. సామెతల గ్రంథాన్ని ఒకసారి చూద్దాం. 14వ వచనం. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనం చదవండి. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును. చాలండి. ఏమైపోద్ది ఇప్పుడు? భక్తిహీనుల ఇల్లు నిర్మూలమైపోద్ది. ఉండదు. తాత్కాలికంగా ఫ్లరిష్ అవ్వచ్చు, తాత్కాలికంగా అందం, తాత్కాలికంగా ఆహ్లాదకరంగా ఉండొచ్చు, కానీ ఏమవుతుంది? కూలిపోతుంది. ఎందుకని? ఆ ఇంట్లో ఏముంది? అసూయ ఉంది. ఆ ఇంట్లో ఏముంది? కలహం ఉన్నది. ఆ ఇంట్లో ఏమన్నది? పగ ఉన్నది. ఆ ఇంట్లో ఏమన్నది? ద్వేషం ఉన్నది. ఈ కారణాల వల్ల ఇల్లు పతనమైపోతుంది. అందుచేత ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఆలోచించండి. మీ ఇల్లు ఎలా ఉన్నది? ఇప్పుడు
ఈ 7 ఏదైనా మీ ఇంట్లో ఉందా? ఈ 7 అంశాల్లో ఏదో ఒకటి నీ గృహంలో ఉన్నట్లయితే వెంటనే దానిని పారదోరాలి. ఎందుకని? బొద్దింకలు ఇంట్లోకి వస్తే ఉంచుతారా? వాటికి ఆహారం పెట్టి పెంచుతారా? బొద్దింకల్ని? ఈగలు ఇంట్లోకి వచ్చినాయి అనుకోండి, అమ్మ రండి అని చెప్పి వాటికి పంచదార వేసి పెడతారా? వాటిని ఎందుకు తరుముతున్నారు? ఈగలు వచ్చి ఆహారం మీద వాలితే ఇంటిలో ఏమవుతుంది? కాబట్టి మీరేం చేస్తున్నారు ఇప్పుడు? దోమల్ని తరుముతూ ఉన్నారు ఇంట్లో నుంచి. ఉన్నది, కక్ష ఉన్నది, వీటన్నిటి అయిపోతూ ఉన్నది. నీళ్ళు రంగులతో ఏమన్నా కట్టారా? కానీ యెహోషువ ఇల్లు ఎలాగున్నదో నీళ్ళు అలాగుండాలి. ఎందుకు? నీ ఇంటిలో ఉన్నటువంటి అసూయ, నీ ఇంటిలో ఉన్న ద్వేషం, నీ ఇంటిలో ఉన్న పగ, వీటన్నిటినీ పారదోలిన తరువాత నీళ్ళు ఎలా మారాలి అని అంటే, యెషయా గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరు? నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరు. అమోరీయుల దేశమున మీరు నివసించుచున్న వారే వారి దేవతలను సేవించెదరు. నేడు మీరు కోరుకునుడి. ఇష్టం, మీరు ఎవరిని కోరుకుంటారు, ఎవరిని పూజిస్తారు, ఎవరిని మీరు ఆరాధిస్తారో నాకు అనవసరం. మీరెవరిని సేవించినప్పటికీ నేను ఇంటి వారును ఎవరు నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమంటున్నాడు యెహోషువ. మరి నీ ఇల్లు ఇప్పుడు ఎలా ఉండాలి? నేను, నా భర్త, నేను, నా భార్య, నేను, నా బిడ్డలు నిరంతరము దేవునిని ప్రార్థించే కుటుంబముగా ఉండాలి. నీళ్ళు ఎలా ఉండాలి? ఇప్పుడు నిరంతరము దేవునికి ప్రార్థన చేసే ఇల్లుగా ఉండాలి. ఎందుకు తెలుసా? నీ ఇంటిలో ఏమున్నదో చూసాం. 7 రకాలుగా నీ ఇల్లు శపించబడుతున్నదేమో. అందుచేత నీ ప్రార్థన దేవుడు అంగీకరించటం లేదేమో. అందుచేత నీ మనవులు ఆయన ఆలకించటం లేదేమో. అందును బట్టి ఈ 7 కూడా నీ వదిలేసి యెహోషువ ఇల్లులాగా నీ ఇల్లు ఉండాలి. రెండవది, అపొస్తలుల కార్యంలో 10వ అధ్యాయం 1-2 వచనంలో చదివినప్పుడు కొర్నేలు ఇల్లులాగా నీ ఇల్లు ఉండాలి. కొర్నేలు ఇల్లు ఎలాగున్నదండి? ఆ కొర్నేలు ఇల్లు ఆయనతో పాటు ఆయన భార్య, ఆ బిడ్డలు అందరూ కలిసి దేవునికి భయభక్తులు కలిగి బ్రతికారట. పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి నీవు, నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు దేవునికి భయపడుతున్నారా? భయభక్తులు లేకుండా జీవిస్తున్నారా? ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారా? ఇష్టం వచ్చిన రీతిగా జీవిస్తున్నారా? పాపాన్ని మీదకు తెచ్చుకుని శాపాన్ని మూటగట్టుకుని కుటుంబం అంతా ఆ ఇంటిల్లి పాది అనేకమైన సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారా? వాటిని తీసివేసి కొన్నేళ్ళు ఇల్లులాగా
భయభక్తులు కలిగి జీవించాలి. యెహోషువ ఇంటిలాగా ప్రార్థనతో బ్రతకాలి. ఇవన్నీ కావాలంటే నీకేం కావాలి? జ్ఞానం కావాలి. జ్ఞానము లేకపోవటం చేత దేవుడంటే భయం లేదు, భక్తి లేదు. జ్ఞానము లేకపోవటం చేత నేను చేసేది తప్పు అని తెలుసుకోలేక రోజు తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటారు. ఈ తప్పు పాపము పరిపక్వమై ఎవరిని కంటుందండి? రోమపత్రికలో మనం చదువుతాం, మరణమును కనును. ఆలోచన వచ్చేయండి ప్రియ సహోదరి సహోదరులారు. కాబట్టి ఇవన్నీ నీవు చేయాలంటే నీకు జ్ఞానం కావాలి. సామెతల గ్రంథం 24:3 ఆ జ్ఞానము నీకు కొదువుగా ఉంది. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. చూసారా, ఇల్లు ఎలా కట్టబడద్దు? ఇప్పుడు అంటే ఇటుక మీద ఇటుక పెట్టి ఇల్లు కట్టాం కదండి, అంతేగా కట్టడం అని అనుకోవచ్చు. కానీ ఇల్లు కట్టడము అంటే నీ కుటుంబాన్ని, నీ ఇంటిలో ఉన్న నీ భార్య బిడ్డలను, నీ ఇంటిలో ఉన్న నీ భర్త బిడ్డలను దేవునిలో అభివృద్ధి చెందేలాగా చేయటమే ఇల్లు కట్టడం అంటే. ఇటుక మీద ఇటుక పెట్టి మధ్యలో సిమెంట్ పామేసి కట్టేస్తే ఇల్లు అందరూ కట్టేస్తారు. తాపి మేస్త్రులు కూడా కడతారు. ఈ తాపి మేస్త్రి కట్టలేరమ్మా, ఇల్లు కడుతున్నారు కదా, మనం ఇల్లు కట్టిస్తున్నాం కదా. కానీ ఆ ఇల్లు కట్టడం కాదు. నీ కుటుంబం అనే ఇల్లును నీవు శ్రద్ధగా కట్టాలి. నీ కుటుంబంలో ఉన్నటువంటి మీ భార్యాభర్తలు కానీ నీ బిడ్డలు కానీ ఆశీర్వదించబడాలి. దేవుని ఆశీర్వాదానికి కారకులుగా ఉండాలి. మీరు ఎన్ని రోజులు అడిగినా, ఎన్ని నెలలు దేవుణ్ణి అడిగినా నీకు ఆశీర్వాదం రావటం లేదు. కారణం ఏమిటి? నీ ఇంటిలో ఇందులో ఏదో ఒకటి ఉంది. అసూయ, పగ, కీడు, ద్వేషం, బద్ధకం, కలహం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వాటిని వదిలేస్తే దేవుడు నీ వైపు చూస్తాడు, నీ ప్రార్థనల వైపు ఆలకిస్తాడు, నీ మొరను అంగీకరిస్తాడు. అవి చెయ్యాలంటే నీవు జ్ఞానయుక్తంగా నడుచుకోవాలి. నేను వేసే అడుగు తప్పుటడుగు వేస్తున్నానా? కరెక్ట్గా పడుతుందా? నా స్టెప్ కరెక్ట్గా పడుతుందా లేదా? వంకర టింకరగా నడుస్తున్నానా? వంకర త్రోవలు ఆయనకి ఇష్టలు కాదు. వంకర త్రోవ అంటే ఏమిటండి? అక్కడ రోడ్డు మలుపులు తిరుగుతుంది కదా, అదేనండి వంకర త్రోవ అనుకుంటున్నారేమో. వంకరగా నడవటం, తిన్నంగా నడకపోవటం. పెద్దలు పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు తిడుతుంటారు ఆ మాటలను బట్టి. ఒరే వంకరోడా, వంకరగా మాట్లాడుతున్నావు, వంకరగా నడుస్తున్నావు అంటే ఏమిటి? అక్కడ తప్పు మార్గంలో నడుస్తున్నావు అని. మరి నీ త్రోవ ఎలాగున్నది? వంకరగా ఉన్నదా, తిన్నముగా ఉన్నదా? ఒకవేళ నీ వంకరగా నడుస్తుంటే, అయ్యో నేను నడిచేది వంకర త్రోవ అని నీకు తెలియాలి అని అంటే నీకు జ్ఞానం కావాలి. ఇదేమిటండి, నాకు 40 ఏళ్ళు వచ్చినాయి, 50 ఏళ్ళు వచ్చినాయి, 30 ఏళ్ళు వచ్చినాయి, మాకు ఆ మాత్రం తెలియదా? తెలియకే కదా నువ్వు నడిచే త్రోవ వంకర త్రోవలో నడుస్తున్నావు. ఎవరు చూడటలేదు అనుకుంటున్నావు, ఎవరు గమనించట్లేదు అనుకుంటున్నావు. అయ్యో నా మనసులో నేను అనుకున్నది ఎవరికి తెలియదు కదా అనుకుంటున్నావు. కానీ దేవునికి సమస్తము తెలుస్తున్నది. ఆ వంకర త్రోవను బట్టి నీ మీదకి దేవుని ఆశీర్వాదం రావటం లేదు. అందుచేత నీ ఇల్లు ఆశీర్వదించబడాలి. నీ ఇల్లు దీవెన పొందుకునేదిగా ఉండాలి అని అంటే నీ ఇల్లు యెహోషువలాగా ప్రార్థన చేసే ఇల్లుగా మార్చుకో. నీ ఇల్లు కొర్నేలి ఇల్లులాగా దేవుడంటే భయభక్తుల ఇల్లుగా మార్చుకో. ఇప్పుడైనా ఇకనైనా మార్చుకో. అట్టి రీతిగా నీ ఇల్లును సరి చేసుకుని నీ ఇంటిల్లిపాది దేవుని యొక్క దీవెనలకు ఆశీర్వాదాలకు కారణభూతులుగా నిలవటానికి మీరంతా కూడా పాత్రులుగా మిగలటానికి ప్రార్థన పూర్వకంగా ముందు కొనసాగాలని మీకు తెలియపరుస్తూ ఈ నా కొద్ది మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనములు.